మీద ఇలాగ జీవజాలాన్ని సృష్టించాలి, దానికి నేను అవసరమైనటువంటి వేడిని దాన్ని ఇవ్వాలి, ఇటువంటివేవో తెలుస్తుంది. ఈ జ్ఞానం ఏదైతే ఉందో ఎవరిస్తారు? ఎలా తెలుస్తుంది మనకి? మనకి ఎవళ్ళు వచ్చి చెప్పటం లేదు కదా, మనంతటా మనకి తెలుస్తుంది. మనం నిద్ర లేవడం అనేటువంటిది జరిగితే ఇదంతా మనకి తెలుస్తుంది. ఈ వస్తువుల గురించి జ్ఞానం తెలుస్తుంది, మనం ఎవరో అనేది తెలుస్తుంది, నిన్న సగం ఆపేసినటువంటి పని ఏమిటో తెలుస్తోంది, మొన్న చేసి ఇప్పుడు ఈ రోజును పూర్తి చేయాల్సిన పని ఏమిటో ఇవన్నీ మనకి ఇస్తున్నాడు. ఆ ఇవ్వడం అనేటువంటి దానికే ఆయన చెప్పాడు. అదే నేను అని అన్నాడు. అంటే లేవగానే నేను అనేటువంటి, నేనున్నాను అనేటువంటి ఒక భావన మనకి తెలుస్తుంది. నేను అని మనం అనుకోగానే మన చుట్టూ ఉండేటువంటి పరిసరాలు, వాటితో మనకు ఉన్నటువంటి సంబంధము తెలుస్తుంది. చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళతో మనకు ఉన్నటువంటి సంబంధము మనకి తెలుస్తుంది. మనం చేయవలసినటువంటి కర్తవ్యం తెలుస్తుంది, మనం ఆచరించవలసినటువంటిది ఏమిటో తెలుస్తుంది. ఇవన్నీ తెలుస్తాయి. ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి? నేను అనేటువంటి మెలకువలోకి మనం వస్తాయి. ఆ నేనే నేను అని చెప్తున్నాడు. నేను వివస్వంతుడికి బోధించాను అంటే, నేను వెళ్ళి సూర్యుడు నిద్రలేవగానే ఇదిగో ఏమయ్యా నీ పేరు సూర్యుడు, ఇదిగో నువ్వు ఈ పని చేయాలి అని నేనేం చెప్పలేదు. ఎలా చెప్పాను? సూర్యుడు లోపల అలాగ తెలుసుకునేటువంటి తెలివిగా నేను ప్రవర్తించి ఆయనకి ఇవన్నీ తెలిసేటట్టుగా నేను చేశాను. అందుకని నేను సూర్యుడికి చెప్పాను. ఇండైరెక్ట్ గా చెప్పాడు, ప్రత్యక్షంగా చెప్పాల, పరోక్షంగా చెప్పాడు. అందరికీ చెప్తూ ఉంటాడు, అలా లోపల ఉండి అందరికీ చెప్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనకి ఇలా తెలుస్తుందో, మనకి తెలిసినటువంటి విషయాన్ని మనం ఏం చేస్తుంటాం? అప్పుడు మొదటిసారి మనం తెలుసుకున్నటువంటి విషయాన్ని ఇంకొకళ్ళకి మనం చెప్తాం. మాస్టర్ గారి దగ్గర నుంచి మనం నేర్చుకున్నాం, ఇది ఇప్పుడు మీరు చెప్తున్నాం, రేపు పొద్దున మీరు అవసరం అయితే మీరు ఇంకొకరికి చెప్తారు. అంటే ఒకసారి మనకి కొన్ని ఇండైరెక్ట్ గా మనకి తెలిసినటువంటి విషయాలు, పరోక్షంగా తెలిసినవి ప్రత్యక్షంగా ఇంకొకళ్ళకి చెప్తూ ఉంటాం. అంటే భౌతిక లోకం ఒకటి ఉంటుంది, వెనకాల ఉండేటువంటి కనిపించినటువంటి లోకం ఒకటి ఉంటుంది. మన మనస్సులో ఒక ఆలోచన వస్తుంది, ఇలా చేస్తే బాగుంటుంది, దీన్నప్పుడు ఇంకొకళ్ళకి చెప్తాం. మనం ఇంకొకరికి చెప్పడం అనేటువంటిది ప్రత్యక్షంగా జరుగుతుంది, ఇది భౌతికంగా జరుగుతుంది. మన మనస్సులోకి రావడం అనేటువంటిది పరోక్షంగా జరుగుతుంది. అంటే అది మనకి భగవంతుడు ఎవరో పట్టుకొచ్చి ఇచ్చారనమాట, మన బుర్రలో పెట్టాడు. ఒక సైంటిస్ట్ ఉంటాడు, ఆ సైంటిస్ట్ ఆ బుర్రలో ఒక ఆలోచన తీసుకొచ్చి పెడతాడు ఆయనకి. ఇలా చేస్తే బాగుంటుంది, ఇది ఇలా కలిపితే బాగుంటుంది, ఈ వైర్లు ఇలా పెట్టి ఇలా సెట్ చేస్తే ఏదైనా తయారవుతుందేమో అని. దీన్ని ఏం చేస్తాడు ఈయన? ఆ పక్క వాటితో కలిపి ఇది ఇలా చేసి చూద్దామా అంటాడు. ఇద్దరు కలిసి దాన్ని చేస్తారు, అది తయారవుతుంది. అంటే మానసికంగానూ వెనకాల ఉండి ఆ నేను అనేటువంటి ఆయన ఒక ఆలోచన ద్వారానో లేకపోతే ఏదో ఒక రకంగానో వీళ్ళ బుద్ధిలో ఒక దాన్ని ప్రవేశపెడితే దీన్ని వీళ్ళు భౌతిక లోకంలోకి తీసుకొస్తుంటారు. ఇలాగ నేను మొట్టమొదటి వివస్వంతుడికి చెప్తే ఈయన ఏం చేశాడు? ఈయన తన కుమారులైనటువంటి మనువుకి చెప్పాడు. ఈ సూర్యుడు యొక్క కొడుకు ఈ మనువు, అంటే ఇప్పుడు ఉన్నటువంటి మనువు. మనం ఇప్పుడు వైవస్వత మనువు అనేటువంటి ఆయన యొక్క పరిపాలనలో ఉన్నాం. వివస్వంతుడి కొడుకు కాబట్టి ఆయనకి వైవస్వతుడు అని పేరు పెట్టారు. అంటే వ్యవస్థుడు అంటే వివస్వంతుడి యొక్క కొడుకు అని అర్థం. తన కుమారుడైనటువంటి ఆ వైవస్వత మనువుకి ఆయన చెప్పాడు. ఎందుకని? ఎప్పుడైతే ఈ గ్రహములు గోళములు ఇవన్నీ వస్తాయో అప్పుడు ముఖ్యంగా భూమికి సంబంధించినటువంటి సృష్టి అవన్నీ చూసుకోవాల్సినటువంటిది ఈ మనువు అనేటువంటి ఆయన. అంటే సూర్యుడి ద్వారా ఈ భూమి అనేటువంటిది వచ్చిన తర్వాత ఈ సృష్టికి, భూమి మీద జరిగేటువంటి ఈ సృష్టి అనేటువంటిది ఏదైతే ఉంటుందో, ఇక్కడ ఉండేటువంటి రాజవంశంలో ఏవైతే ఉంటాయో ఇవన్నీ మనువు యొక్క ఆధీనంలోకి వెళ్తాయి, ఆయన చూసుకుంటూ ఉంటాడు అనమాట. అలాగా అందుకని దీన్ని ఏమని చెప్తారంటే సూర్యుడి యొక్క కిరణం అని చెప్పి చెప్తారు. అంటే సూర్యుడు అనేటువంటి ఆయన యొక్క కిరణం ఎలాగైతే వెళ్ళి ఎక్కడైనా సరే తాకుతుందో దేన్నైనా సరే, ఆ రకంగా ఈ మనువు అనేటువంటి ఆయన వెళ్ళి తాకుతూ ఉంటాడు, ఆయన పనిచేస్తూ ఉంటాడు. సూర్యుడు అక్కడే ఉంటాడు, సూర్యుడు యొక్క వెలుగు మన దగ్గరికి వస్తూ ఉంటుంది. ఆ వెలుగు ఎలా వస్తుంది? ఒక కిరణం అనేటువంటి రూపంలో వస్తుంది. అంటే ఈ సూర్యుడి నుంచి వైవస్వతుడు అనేటువంటి ఒక మనువు అనేటువంటి రూపంలో అది వచ్చి ఈ భూమి మీద ఉండేటువంటి వాటి మీద పనిచేస్తుంది. అందుకని ఈయన ఏం చేయాలి? ఈ తన కిరణానికి చెప్పాలి, ఇదిగో నువ్వు వెళ్ళు, నువ్వు ఫలానా పని చెయ్యి అని చెప్పి. అంచేత ఈయన తన కుమారుడికి అయినటువంటి ఈ వైవస్వతుడికి ఈ పనిని చెప్పాడు. అంటే ఈ జ్ఞానాన్ని ఇచ్చాడు. అంటే ఏ జ్ఞానాన్ని ఇచ్చాడు? ఇంతకు పూర్వం ఉన్నటువంటి ఈ సృష్టిలో చేయవలసినటువంటి ధర్మం ఏమిటి, జ్ఞానం ఏమిటి, యోగం ఏమిటి, ఇటువంటి జ్ఞానాన్ని అంతా కూడా ఇచ్చాడు. అంటే ఈయన చెప్పబోయేటువంటిదంతా కూడా ఆయన చెప్పాడు. ఈయన ఏం చేశాడు? ఈ వైవస్వతుడు ఏం చేస్తాడు? మనువు మొట్టమొదట పుడతాడు. అంటే మానవమైనటువంటి ఇది, మనకి మనువు నుంచి మనం పుట్టాం కాబట్టి మనకి మానవులు అని చెప్పి పేరు.
ఈ దాని నుంచి ఇంగ్లీష్ లో కూడా మ్యాన్ అనేటువంటిది వచ్చింది. మను నుంచి మ్యాన్ అనేటువంటిది మనకి వచ్చింది. అంటే మనువు యొక్క పిల్లలం అని చెప్పి, ఈ మనువు యొక్క పిల్లలం కాబట్టి మానవులం కాబట్టి ఈ మానవులకు ఏం చేశాడు ఆయన చెప్పాడు. అంటే సూర్యుడి నుంచి తను అంటే తన తండ్రి దగ్గర నుంచి తను నేర్చుకునేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దానిని తన వంశంలో ఉండేటువంటి వాళ్ళకి ఆయన ఇచ్చాడు. అంటే తన ద్వారా సృష్టింపబడినటువంటి వాళ్ళకి ఈ వైవస్వతముని యొక్కకి శతరూప అని చెప్పి భార్య. ఈ శతరూప అంటే 100 రూపములు కలిగింది. అంటే పురాణాల్లో ఉండేటువంటి పేర్లన్నీ కూడా ఇలాంటి అర్థాలతోటే ఉంటాయి. అంటే 100 రూపములు కలిగింది అంటే అంతమంది అలాగ సంతానాన్ని వాటిని కని ఒక జంటే ఇంతగా సృష్టిగా మారడం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది మొట్టమొదట మనకి ఎందులో చూసుకున్నా యాడము ఇద్దరే ఉంటారు. మనం దేవుళ్ళు అనుకున్నా, పార్వతీ పరమేశ్వరులు అనుకున్నా, లక్ష్మీనారాయణులు అనుకున్నా ఏదైనా ఇద్దరే ఉన్నారు. అక్కడి నుంచి సృష్టించగా అయింది. అంటే ఒక ఇద్దరి నుంచి ఇంత కొన్ని వేల మందిగా, లక్షల మందిగా, కోట్లుగా ఎలాగైతే వచ్చిందో అలాగే. అంటే ఒక మనువు ఉంటాడు, మొట్టమొదటి మానవుడు ఆయన భార్య పేరు శతరూప. ఈ మనువు శతరూప వీళ్ళు ఉంటారు. వీళ్ళ నుంచే మొత్తము ఈ సృష్టి అంతా కూడా మనకి వస్తుంది. అంతేదా ఈ వంశం అనేటువంటిది ఈ వంశంలో ఉండేటువంటి ఈ సూర్యుడి నుంచి వచ్చినటువంటి వంశం కాబట్టి దీనికి సూర్యవంశం అని చెప్పి పేరు. ఇందులో ఇక్ష్వాకుడు అనేటువంటి ఆయన ఒక మహారాజు. ఈ రాముడు వాళ్ళ యొక్క వంశం, వాళ్ళ యొక్క పూర్వీకుడు. ఆయనకి ఆయన చెప్పాడు. ఈ ఇక్ష్వాకుడు అనేటువంటిది అంటే ఏమిటి? ఎప్పుడైతే మనకు ఒక గ్రహం అనేటువంటిది అంటే సూర్యుడు అనేటువంటి వాడు ఉంటాడో, ఆ వెలుగు అనేటువంటిది ఉంటుందో అప్పుడు మనకి ఒక చోటు అనేటువంటిది ఏర్పడుతుందని చెప్పి మాస్టర్ గారు చెప్పారు. అంటే ఇది మన చుట్టూ చూస్తున్నటువంటిది అనేటువంటి ఈ ఆకాశం అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆకాశము చోటు అనేటువంటిది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనకు అక్కడ ఇల్లు లేనప్పుడు ఇదిగో ఇదంతా మా అలాట్ చేసినటువంటి ఫ్లాట్ అండి, మేము కొనుక్కున్నటువంటి భూమి అండి అంటాం. ఏమీ ఉండవు, 4 కర్రలు పాతి ఉంటాయి ఈ అంతే. అక్కడి నుంచి అక్కడే తర్వాత ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక బిల్డింగ్ మనకి లేస్తుంది. ఆ లేవకపోవడం మనకి దాన్ని గుర్తించడానికి ఏమీ ఉండదు. అదంతా కూడా మిగిలినటువంటి ఆ చుట్టూ ఫ్లాట్లు ఎలా ఉన్నాయో ఇది అలాగే ఉంటుంది. మొత్తం అంతా కూడా మహా పెడితే 4 కర్ర ముక్కలు ఎక్కడో పెట్టుంటారు. అంటే ఏమీ లేనటువంటి ఆ చోటు అనేటువంటిది మొత్తం ఈ సృష్టి అంతా కూడా జరగడానికి నేపథ్యంగా మనకి పనిచేస్తూ ఉండేటువంటి ఆ చోటు అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ గ్రహములన్నీ కూడగొట్టుకోవడము అనేటువంటిది, అంటే గ్రహాలు పుట్టడం అనేటువంటివి అవి కూడా ఏం జరుగుతాయి ఉందంటే ఎలాగంటే ముందు దాని యొక్క తత్వం పుడుతుంది, తర్వాత దాని యొక్క రూపం పుడుతుంది. దేనికైనా సరే మనకి ముందు దానికి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ లాంటిది అనమాట. ఇప్పుడు ఇంజనీర్ ఉన్న మనకి డయాగ్రామ్ వేసమంటే ఇల్లు కట్టాలి అంటే దాంట్లో ఆయన వేసినటువంటి చూస్తే మనకి తెలియదు అసలు ఏం చేస్తున్నారు అని చెప్పి. అన్ని ఏవో గీతలు ఉంటాయి, ఏముంటాయి. ఇల్లు నిర్మాణం పూర్తయ్యాక కానీ అనుకో ఆ బ్లూ ప్రింట్ మనం చదవలేము. తయారైనటువంటి ఇల్లు అయితే మనకి తెలుస్తుంది తప్పిస్తే ఆ వెనకాల ఉండేటువంటిది ఏదైతే ఉంటుందో అది మనకి తెలియదు. అలాగే ఇప్పుడు ఈ సంగీతం అది వీళ్ళు వాయిస్తూ ఉంటారు, ఆ నోట్స్ వాళ్ళు గుర్తులు వేసుకుంటూ ఉంటారు, వాళ్ళు వైలెన్ విబిడల్లా వాయిస్తూ ఉంటారు. మనకు అది చూస్తే మనకి ఏం అర్థం అవ్వదు, కానీ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఇక్కడ పెంచాలి, ఇక్కడ తగ్గించాలి, ఇదంతా కూడా నోట్స్ అని చెప్పి. ఆ రకంగా ఏంటంటే ఈ ఇక్ష్వాకు అనేటువంటి ఆయన ఏం చేస్తాడు, ఈ మనువు దగ్గర నుంచి తన తండ్రి దగ్గర నుంచి వచ్చినటువంటి బ్లూ ప్రింట్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుని దాని ప్రకారముగా ఈ జాతులు ఈ పరిపాలన మొదలైనటువంటిది అంతా కూడా సాగడానికి ఆయన చూస్తూ ఉంటారు. అంటే సూర్యుడి నుంచి వెలుగు రూపంలో జ్ఞానం అనేటువంటిది మనువు అందుకుని ఈ మనువు ఏం చేస్తాడు, దీన్ని తన యొక్క వంశంలో ఉండేటువంటి ఇక్ష్వాకుడు అనేటువంటి ఆయనకి ఇస్తాడు. ఇక్ష్వాకుడు అంటే చోటు అనమాట. అంటే దీనికి ఇప్పుడు మనువు అనేటువంటి ఆయనకి అనేక